హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం అడవిలోకి వచ్చినాం. ఇటు చూడండి, ఇది అడవి. ఈరోజు మనం అడవిలోకి ఎందుకు వచ్చినామంటే ముఖ్య కారణం ఒకటి, ఈ సీజన్లో అడవిలో మనకి కొన్ని రకాల పండ్లు దొరుకుతాయి. సో ఈ సీజన్ మిస్ అయితే మళ్ళీ మనం వాటిని చూడలేము, తినలేము. మళ్ళీ సంవత్సరం దాకా వాటి కోసం ఆగాల్సి వస్తుంది. కాబట్టి ఆ పళ్ళు తిందామని చెప్పి నేనైతే అక్కడ మన బైక్ ఆపి ఇలా లోపలికి వచ్చిన. ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉన్నా నాగర్ సాగర్ కొండలలో ఉన్నా. చూడండి, మీకు సాగర్ కనిపిస్తుందా? బ్యాక్ వాటర్ అంతా బ్యాక్ వాటరే. ఇప్పుడు మనం ఆ బ్యాక్ వాటర్ పైన అంటే కొండ మీద ఉన్నాం. ఈ కొండ మీదనే మనకు ఈ జానపండ్ల చెట్లు ఉంటాయి అన్నమాట. లోపల దాకా వెళ్ళొచ్చు మనం. అట్లా లోపలికి అక్కడ దాకా వెళ్ళొచ్చు, కనిపిస్తుందా? అక్కడ దాకా వెళ్ళొచ్చు. చెట్లు పోతా ఉంటే మొత్తం చెట్లే ఉంటాయి. మీరు బండి కూడా వేసుకొని రావచ్చు. పెద్ద దారి ఉంది తినేమాట. అయితే ఎంతోమంది వస్తారు అనుకుంటా నాకు తెలిసి, కానీ పండ్లు తినేవాళ్ళు తక్కువ. అదే ఈ చెట్లన్నీ అవే. కానీ ఉదయాన్నే రావాలి. ఉదయాన్నే వస్తే మనకు పండ్లలో ఏంటంటే వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండిపోయినాయి, అంత వాటర్ లేవు పండ్లల్లో. మనం అలా లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదే నాగర్ సాగర్ అడవి. ఈ అడవిలో ఏంటంటే మనకు ఈ సీజన్లో జూన్, జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లో మనకేంటంటే ఈ జానపళ్ళు దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఆగస్టు దాటింది అనుకోండి, మనకి ఇక మళ్ళీ పళ్ళు కనిపించవు. చూడండి, ఈ అడవిలో కూడా చాలామంది ఇట్లా బీర్లు తాగి సీసాలు ఏడబడితే ఆడపడేసారు. అంటే లోపల దాకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చేస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. చూడండి ఎట్లుంటుందో. ఇక్కడ కూర్చొని ఇక్కడ తాగేసారు. తాగితే తాగిరు, కానీ సీసాలు ఇక్కడ పడేయకపోతే మంచిగా ఉంటుంది. పడేస్తే చాలా కలుషితం అయిపోతుంది. మొత్తం అడవులన్నీ కలుషితం అయిపోతున్నాయి. అందుకంటే పడేయొద్దు. మీరు గినక వస్తే చెత్త కానీ సీసాలు కానీ పడేయకండి. మనం లోపల దాకా వచ్చినాం. అక్కడ గొర్రెలు మేపుతురుగా, గొర్రెల పిల్లలు అన్నీ నల్ల అన్నీ గొర్రె పిల్లలే. అవన్నీ గొర్రె పిల్లలే. మనకు కావాల్సిన పండ్లు అయితే కొన్ని తెంపుకుందాం. మనం ఇంత దూరం వచ్చింది ఈ పండ్ల కోసమే. ఈ ఎండకు ఏమవుతుందంటే ఈ పండ్లన్నీ వాడిపోతున్నాయి. ఇవే జానపండ్లు. అడవులలో ఉన్న పిట్టెలు, అట్లే కోతులు, పిట్టెలు, ఇంకా రకరకాల జంతువులు తింటాయి వీటిని. మనుషులు తక్కువనే తినేయా. టైం మధ్యాహ్నం కాబట్టి పళ్ళల్లో ఎక్కువ రసం లేదు, ఎండిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అయితే ఈ చెట్టు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇది అడవిలో బతికేటోళ్లకు మంచి జీవనోపాధి కల్పించే చెట్టు ఇది. ఒకప్పుడు ఈ చెట్టు నార ఉంటుంది కదా, అడవిలో కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఈ చెట్టు నార ఊడబీకేవాళ్ళన్నమాట. ఎట్లుంది కదా, ఈ చెట్టు నార ఊడబీకేవాళ్ళు. ఊడబీకి కట్టెలన్నీ కొట్టుకొని ఆ నార మీద పేర్చుకొని బిర్రు కట్టేవాళ్ళన్నమాట. చాలా స్టాండర్డ్ ఉంటుంది, బలంగా ఉండేది. ఆ తర్వాత వీటి కట్టెలను కూడా ఎక్కువగా వంట చెరుకు వాడేవాళ్ళు అప్పట్లో. కాకపోతే వీటి కట్టెలను ఎక్కువ ఏంటంటే మన గొర్రెల కాడికి పోతాళ్ళు, బర్రెల కాడికి పోతాళ్ళు చేతుల పట్టుకునే కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలకు ఎక్కువ వాడతారు. అలాగే గొడ్డలి కొట్టడానికి కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలకి వీటి కట్టెలే వాడతారు, ఎక్కువ వాడతారు, విరివిగా వాడతారు అన్నమాట. ఎందుకంటే దీని కట్టే చాలా స్టాండర్డ్ ఉంటుంది, ఇరిగిపోదు అంత దెబ్బన, అంత క్వాలిటీ ఉంటుంది అనమాట.
ఇక్కడ ఇవన్నీ ఇవే చెట్లు. వర్షాకాలం వర్షాలు కొట్టినాయి కానీ అడవి మాత్రం పచ్చగా కాలేదు. నాకెందుకో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టయానికి ఇదంతా పచ్చగా ఉండాలి, మనుషులు తిరిగడానికి కూడా వీలు లేకుండా ఉండాలి. కానీ అంత లేదు, ఇప్పుడు వర్షాలు లేవు, అందుకంటే ఈ పండ్లు కూడా టేస్ట్ లేవు. ఈ పాటికి ఈ పండ్లు ఎక్కువ రాలిపోవాలన్నమాట, ఎక్కువ అంటే చెట్టుకి విరిగా కాస్తాయి అన్నమాట. ఈ పాటికి కాసి అన్నీ కింద పడతాయి, అట్లా కింద పడతాయి, అన్నీ కింద పడితే ఆ కింద పడ్డ పండ్లనే ఏరుకునేవాళ్ళు. కానీ ఇంకా పండ్లే కాలేదు, చాలా వరకు కచ్చకాయలు. చెట్టు కన్నీ కచ్చకాయలే ఉన్నాయి, కొన్ని పండ్లు ఉన్నాయి. చూస్తారా కొమ్మలని ఇట్లా వాడుబడినాయి, ఎందుకంటే వర్షాలు లేక వాడుబట్టిపోయినాయి. వర్షాలు ఉంటే ఏమైనా బాగుంటాయి. మరి రాబోయే రోజులు ఎట్లా బతకాలేమో. రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు రైతులు బాగుంటున్నాయి కదా, అందరి వ్యాపారాలు బాగుండేది. వాళ్ళే బాగాలేనప్పుడు ఎవరు కొంటారు వస్తువుల్ని? అమ్ముకునేవాడు ఎట్లా బతాడు? వస్తువులు అమ్ముకునేవాడు ఎట్లా బతాడు? వస్తువులు తయారు చేసేవాడు ఎట్లా బతాడు? వస్తువులు తయారు చేసేవాడు బతకాలంటే కూడా రైతు బాగుండాలి. ఎందుకంటే రైతు ఆ వస్తువుని వాడతారు కాబట్టి ఆదాయం వస్తుంది. అప్పుడు వాడు బాగుపడతాడు, రైతుకు ఒక అవసరం పడతాయి. అంతేగాని రైతే ఎండిపోతుండే కొనుగోలు శక్తి ఆడిది, రైతు ఆడ బాగుపడతాడు. అంటే ఒక్క రైతు కొలాప్స్ అయితే ఈ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రభుత్వాలు రైతులకే ఎక్కువగా పథకాలు ప్రవేశపెడతాయి అన్నమాట. ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు. ఎందుకబ్బా రైతులకి ఎక్కువ పథకాలు ఇస్తారు అని చాలామంది అనుకుంటారు. కానీ కొనుగోలు శక్తి వచ్చేది కేవలం రైతు వల్లనే, కాబట్టి రైతులకే ఎక్కువ పథకాలు అన్నమాట. ఈ పండ్లు తినేటప్పుడు చూసుకొని తినాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఈ ఎండకైతే దీంట్లో పురుగులు ఉండవు. ఎర్రటి పండ్లు ఎండ కాబట్టి ఈ టయానికి పండ్లే వాడిపోయిన లోపల పురుగు కూడా ఉండదు అనమాట. పురుగులు ఉండవు. కొన్ని రోజులు వర్షం పడ్డప్పుడు ఏంటంటే పండు నీరు మీద ఉంటాయి, వాటర్ ఉంటాయి పండ్లో. వాటర్ ఉంటే ఏమైందంటే అందులోకి పురుగులు వస్తాయి అందులోకి. కాబట్టి తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి, లేకపోతే పురుగులు కూడా ఉండలేకపోతాయి. సన్నగా ఉంటాయి, మన బియ్యంలో ఉంటాయి సన్న పురుగులు, అలా ఉంటాయి అన్నమాట. ఇదంతా అడవి, ఇదంతా సాగర్ బ్యాక్ వాటర్. చాలామంది అన్నారు, నేను ఇంతకుముందుకు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టినా, మస్తు వైరల్ అయింది, చాలామంది చూసారు. ఇక్కడంట మన సూర్యవంశం మూవీ షూటింగ్ జరిగిందంట. చూడండి అడవి ఎట్లుంది. నాకు తెలిసి మరి ఆ సీన్ ఏడ ఉందో ఏమో నాకైతే అర్థం కాలేదు, కానీ ఈ ప్రదేశంలోనే జరిగిందంట. మరి అది ఆ సీన్ ఏడ ఉందో మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకో ఇవన్నీ ఎండిపోయినా చూసిరా, ఎంత పచ్చగా ఉండాలి ఈ టయానికి, మొత్తం ఎండిపోయినాయి ఈ చెట్లు. ఇవన్నీ చాలామంది వస్తారట లోపలికి, ఇసరంటలు, కవర్లు, రకరకాల వస్తువులు అన్నీ పడేసారు. ఇప్పుడు తింటారు, తిని ఒక కవర్లో కట్టుకొని తీసుకుపోయి చెత్త బుట్టలను లేకపోతే ఊరు ముందర పెంట దెబ్బ మీద పడేస్తే అక్కడ రీసైకిల్ అవుతాయి. మీరు ఇక్కడ పడేస్తే అవి రీసైకిల్ కావు. కాకపోగా ఎన్నో జంతువులకు హానికరం అనమాట. తెలియట్లేదు, ఇక్కడ చాలా రకాల జంతువులు ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకు జింకలు, నెమళ్ళు, నక్కలు, ఇంకా చిన్నవి ఉంటాయి కదా ముంగీసలు, ఇవన్నీ కనిపిస్తాయి అప్పుడప్పుడు నాకు. ఎందుకంటే
ఎందుకంటే మనం నాగర్ సార్కి ఎక్కువ వస్తూ ఉంటాం అనమాట వాడి మీద. అలా రుచి లేదు, ఎండిపోయినాయి, దాదాపు ఎండిపోయినాయి. పైన తోడక గింజకు అతక్కపోయింది, లోపల ఉన్న గింజకు. ఇంతలా కాయకు పైన ఇంత గుజ్జు ఉండాలి, కానీ ఆ గుజ్జు కూడా లేదు, మొత్తం గింజకు అతక్కపోయింది. అంత టేస్ట్ లేదు. మీరు ఒకవేళ రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లొకేషన్తో సహా లింక్ పెడతా, మ్యాప్ది. ఇట్లా ఇక పక్కడ వచ్చినప్పుడు మ్యాప్ మీద క్లిక్ చేస్తే చక్కగా ఇడికి వస్తారు. రావాలనుకుంటే రండి, తినండి. మీ ఊళ్ళలో కూడా ఉంటే తినండి, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ అనమాట. ఇంకా ఈ ఫ్రూట్ గురించి చెప్పాలంటే ఇందులో మనకు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, విత్ ఐరన్, పొటాషియము, ఇంకా మనకు మినరల్స్ బాగుంటాయి అన్నమాట. కల్తీ లేని ఫ్రూట్ చెప్పాలంటే. ఇంకా మనకు బయటలా జరిగే కల్తీలన్నీ వీటి మీద ప్రయోగించారు కాబట్టి కల్తీ లేని ఫ్రూట్. ఎక్కువగా కోతులు, పిట్టెలు, నెమళ్ళు తింటాయి. నెమళ్ళు, పిట్టెలు చెట్టు మీదకి వచ్చి వాలి కొరక్క తింటాయి. మనం కూడా మనుషులు కూడా కొరక తింటారు అప్పుడప్పుడు. అక్కడికి వస్తారు, చాలామంది వస్తారు, అందుకే ఇట్లా తయారైంది ఇదంతా. నేను ఫస్ట్ వర్షం కొట్టినప్పుడు కొన్ని పండ్లు తిన్నా, అప్పుడు ఉన్నంత టేస్ట్ ఇప్పుడైతే లేవు. అప్పుడు మస్తు టేస్ట్ ఉంటాయి, బాగా వాటర్ ఉంటాయి కాయల, గుజ్జు గుజ్జు ఉంటుంది, అప్పుడే మనకు పంతాయి అన్నమాట కాయలు. కొమ్మకు కాయలే కాసినాయి, ఇంకా పండలేదు, టైం ఉంది, ఇంకా 2-3 వారాలు పడుతుంది. చెట్టు కాయలన్నీ అయిపోయినాయిగా, పండి కింద రాలిపోయినాయిగా 2-3 వారాలు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. పక్కనే రోడ్డు, అదే పక్కనే రోడ్డు, పక్క మనం పార్క్ చేసుకొని బండిని లోపల రావచ్చు. ఎలా ఉంటే మనం ఇంకా బయటనే ఉన్నాం, అడవులకు లోపలికి పోతే ఇంకా చాలా కాయలు దొరుకుతాయి. అవి కాకపోతే ఉదయం కానీ ఉదయమే తినాలి నాకు తెలిసి. సాయంత్రం మనకు ఎండిపోతాయి, ఉదయమే మనకు ఉదయం కల్లా కొన్ని కాయలు బంతాయి చూసిరా, ఆ కాయలే తినాలి. ఈ సాయంత్రం తింటే మధ్యాహ్నం ఈ వాటర్ అంతా పోయి కాయలలో టేస్ట్ లేవు. నేను ఉదయాన్నే తిన్నా చాలాసార్లు, అప్పుడు టేస్ట్ ఉన్నాయి, ఇప్పుడు అసలు టేస్టే లేవు. ఇంటికాడ మా కొంతమంది పిల్లలకి ఇవ్వాలి, నాకు అసలు తినబుద్ధి కావట్లేదు. ఒకప్పుడు కాయలు ఉదయాన్నే అయితే మస్తు తినేది కాయల్ని. ఇవి చూడండి, దీనికి మొత్తం కాయలే ఉన్నాయి, కాకపోతే అన్నీ చాలా వరకు ఎండిపోయినాయి. ఇక్కడ ఇంకా ఫ్లైట్ పోతుంది. పక్కనే ఉంటుంది విమానాశ్రయం.
ఇంకో ఇదే మెయిన్ రోడ్డు అనొస్తుందా, ఇదే మెయిన్ రోడ్డు. మన బండి ఇక్కడ తెచ్చి ఆపి మనం ఇందాక లోపల దాకా నడుచుకుంటూ పోయినాం. అండ్ పళ్ళు కూడా చాలా ఉన్నాయి చెట్లకు, నాకే అంత లేవు. నేనైతే ఇప్పటికి చాలా కలెక్ట్ చేసిన, చూడండి మస్తు కలెక్ట్ చేసిన, జేబు నిండా ఉన్నాయి, జోబు నిండా ఉన్నాయి. ఎన్ని పళ్ళు కలెక్ట్ చేసిన. అండ్ ఇంకా కాసేపు ఉంటే ఇంకా మనం ఎక్కువ తెంపుకోవచ్చు. కాకపోతే ఎండనే విపరీతంగా కొడుతుంది, ఫోన్ బాగా హీట్ ఎక్కిపోతుంది, నడవట్లే ఫోను. ఎందుకంటే ఇది వానకాలం లెక్క లేదు, ఫుల్ ఎండాకాలం లెక్క ఉంది, మస్తు కొడుతున్నాయి ఎండలు. ఏం చెప్పాలి ఏం అర్థం కావట్లేదు, మాడు పగిలిపోతుంది. ఓకేనా, ప్రస్తుతానికైతే మన వీడియోలో ఇదే మ్యాటరు. మీకు ఏమైనా కామెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ పళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తా. మనమైతే ఒక ట్రెజర్ని అయితే కనుక్కున్నాం, ఆ ట్రెజర్ని మీకైతే పరిచయం చేసిన, నా బాధ్యత అయితే అయిపోయింది. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు నవ్వుతా. నమస్తే, బై బై.